ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? విత్తనం ఊగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? Praise the Lord. విశ్వాసముతో నిలవబడే శక్తిని పోరాటం దేవునిదైతే నాకేలారాటం? విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలారాటం? విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకి. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకి. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా? కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా? శ్రమలే నాతిశయం, శ్రమలో నీ ఆనందం. శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నాతిశయం, శ్రమలో నీ ఆనందం. శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? విత్తనం విరుగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? నిన్ను తాకే విశ్వాసం, నిరీక్షణ మా అంతరంగాలలో స్థాపించు ప్రభువా. రక్షించేవాడా, సేవించటానికి అర్హుడా, సేవించే మహాదేవుడు రక్షించక మానునా? రక్షించకపోయినా సేవించుట మానము. సేవించే మహాదేవుడు రక్షించక మానునా? రక్షించకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా ఆరాధన గుణా. అగ్నిలోకి ప్రభువే రాగా ఆరాధన ఆగునా. శ్రమలేనా అతిశయ
విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. ఆరాధన కరుడా, వాగ్దానాలు నెరవేర్చడానికి ఫరోలను మా ముందు నిలవబెట్టుతున్నవాడా, ఫరో దాస్యము నుండి మమ్మలను తప్పించడానికి సమర్థుడా. నీ శక్తిని చాటాలి. ఇశ్రాయేలు అధికారులు, ఐగుప్తు అధికారులు, శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు, శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఫరోను పుట్టించినది ప్రభు శక్తిని చాటుటకే, ఫరోను పుట్టించినది ప్రభు శక్తిని చాటుటకే. వాగ్దానం నెరవేరా ఫరోలు రావద్దా, వాగ్దానం నెరవేరా ఫరోలు రావద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా. ధైర్యపు ఆత్మను రానివ్వు తండ్రి. లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా. కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. సేవించే మహాదేవుడు రక్షించక మానునా. రక్షించకపోయినా సేవించుట మానము. సేవించే మహాదేవుడు రక్షించక మానునా. రక్షించకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా ఆరాధనా, అగ్నిలోకి ప్రభువే రాగా ఆరాధనా, అగ్నిలోకి ప్రభువే రాగా ఆరాధనా, అగ్నిలోకి ప్రభువే రాగా
అగ్నిలోకి ప్రభువే రాగా ఆరాధనా గుణం, 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 ఆరాధనా స్తుతి ఆరాధన, 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 ఆరాధనా స్తుతి ఆరాధన. పరలోకపు మహిమ 24 పంటలతో కమల సింహాసనపు కాంతులతో యేసయ్య సన్నిధి స్థలములో ఉంది. ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధన. అందరూ చప్పట్లు కొడదాం, అందరం ఆరాధిద్దాం. ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధన. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని రిధమ శబల కరమ రభల దళబల శబల తిరబలరు శబబ రువత శబల తిరకలబల లోని. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమలే మా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. ఓ నమఃశివాయ రువిద బకరబస్ రువద శబల దినబల రువద కరబల దన శబల హరతుని హిలారద కందురి హత శబ లారదుర శబల దినకల రువకనందున బకన శబల దినబల శబల దినతుని బస ప్రౌసిరి దిని శబల దన దినబల రకరబస్. పరిపూర్ణులుగా మార్చండి అయ్యా, పరిశుద్ధులుగా మార్చండి అయ్యా, ప్రార్థనా పరులుగా తీర్చండి అయ్యా, బలమైన విశ్వాసపు వీరులుగా మమ్మల్ని చేయండి అయ్యా, ప్రతి విధమైన కలవరం దూరపరచండి అయ్యా, నీ కనికరాన్ని ప్రతి హృదయంలోనికి నిండుగా రానివ్వండి స్వామి. ఓ నీ కాళ్ళు పట్టుకుంటుండగా మమ్మల్ని అంగీకరించమని ప్రాధేయపడుతున్నానయ్యా, మమ్మల్ని ఆశీర్వదించమని ప్రాధేయపడుతున్నానయ్యా. అయ్యా నీ అభిషేకం మా మధ్యలోనికి రానిమ్మని ప్రాధేయపడుతున్నానయ్యా. మీరే మమ్మలను దర్శించవలసిందని ప్రాధేయపడుతూ క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి.
యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వాక్యము 5వ వాక్యము 6, 7 వాక్యాలను మనమందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4, 5, 6, 7 వాక్యాలను అందరం కలిసి చదువుకుందాం. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులుగాను మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మలను గురించి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుతారు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి ఈ 7వ వాక్యంలో ఆఖరి భాగాన్ని నేను చదువుతున్నాను. తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలవుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుని ప్రియ దైవ జనాంగమా, దేవుని సముఖానికై ఆశతో ఆసక్తితో ఈ మధ్యాహ్నపు వేళ విచ్చేసి ఆయన సన్నిధిని ఆశిస్తూ ఆయన సముఖంలో కూర్చుని ఉన్న మీలో ప్రతి ఒక్కరికి కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు నిండుగా తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని మహాప్రేమ మన దీన జీవితాలను ప్రేమించి మనలను ఏమాత్రం విడువక ఎడబాయక ఎన్నో మలుపులలో మన జీవితాలు నలిగిపోతూ విరిగిపోతూ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేక రకాలైన ఆందోళనలు, ఆవేదనలు, ఆశ, నిరాశలు, వీటన్నిటి మధ్యలో కొట్టుమిట్టులాడుతున్నటువంటి సందర్భంలో ప్రభు స్వరము ఈ మధ్యాహ్నపు వేళ మనతో మాట్లాడుతుంది. మిమ్మలను రెట్టింపు భాగానికి నేను కర్తలుగా చేస్తానని ఆయన మాట్లాడుతున్నారు. చాలా దినములు శిథిలమైపోయిన పురాలను మీరు కడతారని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మీకు నిత్యానందాన్ని కలుగ చేస్తాను అని ప్రభు సెలవిస్తున్న తీరును మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనం అడుగడుగున నమ్మి మోసపోతూ ఉంటాం, మనుషుల చేత తిరస్కరించబడతా ఉంటాం. మేలు చేసిన మనుషులతోనే మనం అపనిందలని మోయాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుని సన్నిధి, దేవుని వాగ్దానము, దేవుని వాక్యము దానికి పూర్తిగా భిన్నంగా ఎప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటుంది.
మనం ఎంత దేవునికి దూరస్తులంగా ఉంటున్నప్పటికీ మనల్ని సమీపస్తులుగా చేసుకునే తన మాటనే దేవుడు పంపుతాడు. మనుషులకు మనం ఎంత దగ్గర అవుదాం అనుకుంటామో అంత దూరం అయిపోతూ ఉంటాం. దేవునికి ఎంత దూరంగా బ్రతుకుతామో దేవుడు మనల్ని అంత తనకు దగ్గరగా రమ్మని పిలుస్తూ ఉంటాడు. అనేకమైన సార్లు దేవునికి దూరం అయిపోతున్నటువంటి దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ప్రాధేయపడినప్పుడు ఆయన ప్రతి సందర్భంలో కూడా కొత్త ప్రేమని తన ప్రజలపైన చూపించాడు అనిపిస్తుంది దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు. మీలో చాలామంది ప్రతి బుధవారం రావట్లేదు, కనీసం యూట్యూబ్ అయినా ఫాలో అవుతున్నారా? వీలైతే మాత్రం ఖచ్చితంగా హాజరు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి బుధవారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆదికాండం నుంచి బైబిల్లో పొందుపరచబడినటువంటి ఒక్కొక్క వ్యక్తిని మనం ఏరుకుని ఆ వ్యక్తి జీవితం గుండా ప్రభు మనకేమి నేర్పుతున్నాడో మనం ధ్యానం చేసే ప్రయత్నాన్ని పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి చేసి పరిగె ఏరుకుంటున్నాం. మనం ఏరుకుంటున్న పరిగా గొప్పగా మారే అవకాశం ఉంది. అది మన ఆకలిని తీర్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి దేవుని వాక్యంలో మనం ఏరుకోవాలి. అలా ఏరుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఏదో ఒక ఆదివారం మాత్రమే దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోయే వారం కాకుండా కొంచెం వీలు కుదుర్చుకుని, ఒక్కొక్క వారం వీలు కుదరకపోయినా మరొక వారమైనా వీలు చేసుకుని చూసుకుని దేవుని సన్నిధిలో గడపడానికి రావాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి న్యాయాధిపతుల గ్రంథం దగ్గరకు వచ్చాం. న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతుల్లో రెండవ న్యాయాధిపతి అయినటువంటి ఏహూదు అనే వ్యక్తిని గురించి గత వారం మనం ధ్యానం చేసుకోగలిగాం. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు. అతని ఏలుబడిలో ఇశ్రాయేలు ప్రజలు చాలా నెమ్మదిగా ఉన్నారు. అయితే నెమ్మదిగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకో తెలియదు దేవుని సన్నిధికి అభిముఖులుగా మారిపోయారు. దేవుని సన్నిధిని జారవిడుచుకున్నారు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. అలా పోగొట్టుకుని 18 సంవత్సరాల పాటు భయంకరమైనటువంటి శ్రమకు వారు అప్పగించబడ్డారు. వారు మోయాబీలు రాజు అయినటువంటి ఎగ్లోను చేతికి బానిసలైపోయారు. వారి ఖర్జూరపు చెట్లు కలిగిన ప్రాంతం ఎగ్లోను చేతికి చిక్కిపోయింది. పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారు ఉన్నారన్న మాటే కానీ వారు పండించిన పంట పైన వారికి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. వాళ్ళ బ్రతుకుల మీద వాళ్ళకు ఆశ లేదు. ఎగ్లోను అన్న మాటకు అర్థం వలయము అని గత బుధవారం నేను మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఈ వలయం అనబడుతూ ఉన్నటువంటి ఎగ్లోను ఎలా ఇశ్రాయేలు ప్రజల చుట్టూ ఒక బంధకంగా ఉన్నాడంటే, ఆయనకు బలం చాలకపోతే ఇశ్రాయేలు ప్రజలు కొంచెం నోరు మెదుపుతున్నారు అంటే అమ్మోనీయులను, అమాలేకీలను మనం చదివినప్పుడు ఈ ఎగ్లోను రాజు యొక్క చర్యలు ఇశ్రాయేలు ప్రజల మీద ఎలా పనిచేసినాయో మనం చూస్తాం. అయితే దేవుడు 18 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు దేవుని తట్టు తిరిగితే, మీరు ఎర్ర సముద్రంలో నుండి బయటకు వచ్చారు, మన్నా తిని పోషించబడ్డారు, మేఘస్తంభమై నేనుంటే నా నీడలో ఉన్నారు, అగ్నిస్తంభమై నేనుంటే నా వెలుగులో మీరు నడిచారు, మీ చెప్పుల వారులు తెగిపోనీయలేదు, నేను మీ అంగీరంచులు మాయనివ్వలేదు, మీ కాళ్లకు వాపు రానియలేదు, మీకు మన్నానిచ్చాను, జీవజలం ఇచ్చాను, నేను మిమ్మల్ని పోషించాను. కానీ మీరైతే నాకు వ్యతిరేకంగా ఉన్నారు, తప్పిపోయారు. ఒత్నీయేలుని మీకు న్యాయాధిపతిగా ఇచ్చాను,
ఒత్నియేలు మరణం తర్వాత మళ్ళీ మీరు తప్పిపోయారు. 18 సంవత్సరాలు ఎగ్లోనుకు కప్పం కట్టేవారుగా ఉన్నారు. మీరు మళ్ళీ సిగ్గు శరం లేకుండా నా దగ్గరకు వస్తారా అని దేవుడు అనలేదండి. వాళ్ళు తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికి ఏహూదు అనే న్యాయాధిపతిని లేపి వారిని రక్షించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఏహూదు అన్న మాటకు అర్థం ఐక్యత అని మీకు గుర్తు చేశాను. వలయంలాగా ఉన్న ఈ ఎగ్లోనుని ఐక్యత అనబడుతున్న ఈ యొక్క ఏహూదు ఎడమ చేతి వాటం కలిగిన వాడై చిన్న కత్తిని చేయించుకుని కుడికాలి చెప్పుల వారిలో దాన్ని దాచుకుని ఈ ఎగ్లోను రాజు దగ్గరికి వెళ్ళి వివేకంతోనూ ఉపాయంతోనూ తెలివితోనూ జ్ఞానంతోనూ ప్రవర్తించి ఆ చిన్న కత్తితో ఈ ఎగ్లోను రాజుని గమనించండి, మోయాబీలకి ఎవరికి తెలియకుండా చంపి సాయంత్రం వరకు వాడు చచ్చాడన్న సంగతి కూడా మోయాబు పట్టణంలో ఎవరికి తెలియకుండా తలుపులేసి వచ్చాడు. సేయూరు మన్య ప్రాంతానికి వెళ్ళి కొండ మీద ఎక్కి మోయాబీలలో తమ రాజు చనిపోయాడనే వార్త పుట్టక మునిపే పెద్ద బోర ఊది ఇశ్రాయేలును సంఘటితపరిచి 10,000 మంది మోయాబు పరాక్రమశాలులను ఒక్క రోజులో చంపాడు. దేశం 80 సంవత్సరాలు నెమ్మదిగా ఉందని దేవుని వాక్యం చెప్తా ఉంది. నా ప్రియమైన దైవ జనాంగమా, ఎన్నిసార్లు మనం దేవునికి దూరం అయిపోయినా దేవుడు మాత్రం మనల్ని సమకూర్చే దేవుడిగా ఉన్నాడు. మనం అనేకమైన సార్లు కొన్నిసార్లు మనం చెప్పే సాకులు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. మందిరానికి మనం దూరం అవటానికి సాకు ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుని సన్నిధికి మనం ఎడంగా ఉండటానికి మనం చెప్పే సాకు ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు నిజం చెప్తాను, కొన్నిసార్లు మనకే ఆశ్చర్యం వేస్తుంది, అసలు నేను ఎందుకు పోగొట్టుకున్నాను దేవుని సన్నిధిని అని. ఎందుకు మనం దేవునికి దూరం అయిపోతామో తెలియకుండా దూరం అయిపోతూ ఉంటాం. కానీ ఎన్నిసార్లు మనం దేవునికి దూరమైనా దేవుడు మాత్రం చెప్పేది ఏంటంటే, మీ అవమానానికి ప్రతిగా నేను పూదండనిస్తాను, మీ అంగలార్పుకు ప్రతిగా నాట్యాన్ని ఇస్తాను, మీకు రెట్టింపు భాగాన్ని ఇస్తాను, నా యొద్దకు మళ్ళుకోండి అని ఆయన పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత ప్రేమపూర్ణుడో కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. మనుషులు మనల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేస్తారు, కానీ ప్రభు మళ్ళీ మళ్ళీ మనల్ని సమకూరుస్తాడు. మనం మనుషులు చేసే తిరస్కారాన్ని, మనుషులు చేసే తృణీకారాన్ని, మనుషులు పెట్టే నిందని, మనుషులు పెట్టే ఆ యొక్క మన జీవితానికి కలిగించే ఒంటరితనాన్ని ఆలోచించుకుంటూ తలంచుకుంటూ మనం కృంగిపోయేదానికంటే మన దేవుని వైపు చూసి, తృణీకారం అంతా ఓర్చుకున్న మన దేవుని వైపు చూసి ఆయన సన్నిధి వైపు మనం కన్నులెత్తటం అనేది మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన వైపు మనం చూస్తే చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ మాటను మనం చూస్తే ఆయన మనకు చెబుతూ ఉన్నటువంటి చక్కటి మాట చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 10వ మాట. యెహోవా 35:10. యెషయా గ్రంథం 35:10. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ మాట చూడండి దయచేసి. 19వ మాట చూడండి. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇక ప్రకాశించడు, యెహోవాయే నిత్యమైన వెలుగుగా ఉంటాడు, నీ దేవుడు నీకు భూషణంగా ఉంటాడు. నిత్యమైన వెలుగు, నిత్యమైన సంతోషం కదండి. చూడండి యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ మాట చూడండి దయచేసి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము
11వ మాట, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారవుతారు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ ఆనందం అంట? అందరూ చెప్పండి. ఏ ఆనందము? సంతోషానందము, నిత్యమైన వెలుగు, నిత్యమైన సంతోషం. ఆయన సన్నిధిలోనికి తిరిగి వచ్చిన, ఆయన మీద ఆధారపడిన, ఆయన దగ్గర పశ్చాత్తాపడిన, ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడి సాగిలపడినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన నిత్యమైన దానిని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. శాశ్వతమైన దానిని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మనకు తెలుసు ఇర్మియా గ్రంథం 31:3 మనకు బాగా తెలుసు. దాన్ని బైబిల్ చూడవలసలేదు, మనకు బాగా నోటెడ్ అవ్వవలసిన మాట. ఏంటా మాట? నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కదా. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన సన్నిధిలో మనం కార్చిన కన్నీరు ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కూడా కానే కాదండి కదా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పడాలి. కన్నుల కారిన ఇప్పటి నుండి చూచును ఉందిలే దీవెనా, ఎందుక వేదన పొందిన యాతన, దేవుడే మరచునా. పడదమా? ఉందిలే దీవెనా, ఎందుక వేదన పొందిన యాతన, దేవుడే మరచునా. పలుకాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు కలలు వచ్చేరు ఇక ముందు. నవ్వినోళ్ళంత నీ ముందు కలలు వచ్చేరు ఇక ముందు. నవ్వినోళ్ళంతా అందరూ నా ముందని పడ్డాం. నవ్వినోళ్ళంతా నా ముందు కలలు వచ్చేరు ఇక ముందు. నవ్వినోళ్ళంతా నా ముందు కలలు వచ్చేరు ఇక ముందు. ఉందిలే ఎందుక వేదన పొందిన యాతన, దేవుడే మరచునా. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో ఈ మధ్యాహ్నపు వేళ ఆయన వైపుకు తిరిగిన మన జీవితాలలో, ఆయన సన్నిధిలో సాగిలపడిన మన జీవితాలలో, ఆయన ఎదుట సాష్టాంగపడిన మన జీవితాల్లో ఆయన ఇచ్చే ప్రతిదీ నిత్యమైనది. నిత్యమైన వెలుగునిస్తాడు, నిత్యమైన ఆనందాన్ని ఇస్తాడు, నిత్యమైన సంతోషాన్ని ఇస్తాడు. రెట్టింపు భాగానికి మనల్ని కర్తలుగా చేస్తాడు. డబుల్ పోర్షన్ ఆయన మన సొంతం చేస్తాడు. 2 భాగాలు ఇస్తాడు, రెట్టింపు ఇస్తాడు. రెట్టింపు. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రెట్టింపు ఘనతకు, రెట్టింపు భాగానికి దారేంటి? ఈ మధ్యాహ్నపు వేళ కొన్ని విషయాలు చూసి వాక్యాన్ని ముగిద్దాం. ఆ రెట్టింపు ఘనతకు దారేంటి? దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయం నుండి
మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుంటూ వెళ్తే, ఆ న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో ఒక వ్యక్తి యొక్క చరిత్ర, ఒక వ్యక్తి యొక్క సందర్భం మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏంటి ఆ వ్యక్తి యొక్క సందర్భం అనంటే, అతడొక అన్య స్త్రీకి పుట్టినటువంటి కుమారుడని వ్రాయబడి ఉంది. అంటే తన తండ్రికి పెళ్లి భార్యకు పుట్టినవాడు కాడు. తన తండ్రి ఒక స్త్రీని దగ్గరకు తీస్తే, అంటే తన తండ్రి ఒక ఉపపత్నిగా ఒక అమ్మాయిని దగ్గరకు తీస్తే పుట్టినటువంటి వ్యక్తి యెఫ్తా. సరే, తండ్రి చేసిన పాపానికి ప్రతిఫలం యెఫ్తా. అయితే యెఫ్తా తన తండ్రి ఇంటిలో తన తండ్రి పెళ్లి భార్యకు పుట్టిన కుమారులతో కలిసి పెరుగుతూ ఉన్న సందర్భంలో, ఆ పెళ్లి భార్యకు పుట్టినటువంటి కుమారులందరూ కలిసి యెఫ్తా మీద దాడి చేసినట్టు చేసి ఇలా అంటున్నారు. ఏమంటారంటే, అబ్బాయి, మేము నివసించే చోట్ల నువ్వు నివసించడానికి వీల్లేదు, మాతో నీకు పాలు అనేది ఉండడానికి వీల్లేదు, నువ్వు మా మధ్యలో ఉండొద్దు, నువ్వు మా మధ్యలో ఉండడం మాకు చిన్నతనం, నీకు మా మధ్యలో చోటు లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఖాళీ చేయి అన్నారు. అయితే అప్పుడప్పుడే కొంచెం తెలుసుకుంటున్నటువంటి యెఫ్తాకి ఇదొక పెద్ద టాస్కే, ఇదొక గొప్ప విషమ పరీక్షే. అయితే వాళ్ళ నుండి ఇతనికి ప్రాణభయం కలుగుతుంది. తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఒక అల్లరి జనం నివసించేటువంటి ప్రాంతానికి చేరాడు. ఎడాపడా పెరిగి, ఎడాపడా మాట్లాడి, ఎడాపడా జీవించి, ఎట్లా పడితే అట్లా బ్రతికి ఉన్నటువంటి ఒక సమాజం మధ్యలోనికి వెళ్ళి జీవనాన్ని ప్రారంభించాడు. ఆ ఎడాపెడా ఉన్న అల్లరి జనం మధ్యలో యెఫ్తా దేవునితో సహవాసం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవునితో ఇతడు చేసిన సహవాసాన్ని బట్టి యెఫ్తాని దేవుడు ఒక పరాక్రమవంతుడిగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు, గుద్దితే 100 మంది పడిపోతారు, అలా చేశాడు దేవుడు. యెఫ్తా గుద్దితే 100 మంది పడిపోతారు, అలాంటి పరాక్రమాన్ని ఇచ్చాడు దేవుడు. సరే, ఒక బలమైన నాయకుడిగా యెఫ్తా ఎదిగాడు. తన తండ్రి పెళ్లి భార్యకు పుట్టిన పిల్లలకి యెఫ్తాకి సంబంధం లేదు. అయితే తన తండ్రికి పెళ్లి భార్యకు పుట్టినటువంటి పిల్లల కుటుంబాలన్నీ, ఆ జనాంగం అంతా శత్రు దాటికి నిలవలేని పరిస్థితి కానొక సందర్భంలో వచ్చింది. వాళ్ళ ఉనికిని వాళ్ళు పోగొట్టుకునేటువంటి ప్రమాదంలో వాళ్ళు పడినప్పుడు, వాళ్ళు ఏం చేయాలో తెలియక సతమతమైపోతుంటే, ఎవడో ఒక ఆయన పెద్ద ఆయన చూసి ఉంటాడు, ఏమనంటే, ఒరే, మీ వల్ల కాదు, మీరు ఏడవలేరు, ఓ గప్పాలు చెప్పుకుంటారు తప్పితే, డబ్బా కొట్టుకుంటారు తప్పితే మీ వల్ల ఏది కాదు, కాబట్టి మీ తండ్రికి పుట్టినవాడే, మీ రక్తమే, ఇదిగో యెఫ్తాని ఆ టోబు దేశంలో ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకురండి బతిమాలి, వాడు వచ్చి మీ పక్షాన యుద్ధం చేసి మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పారు. వీళ్ళప్పుడు ఇంకా దారి లేక సిగ్గు శరం అన్నిటిని చంపుకుని యెఫ్తా దగ్గరికి వెళ్ళి, నాయనా, మేమందరం నిన్ను బయటికి పంపించిన మాట వాస్తవం, మమ్మల్ని క్షమించు, దయచేసి ఇప్పుడు వచ్చి మా పక్షాన వ్యాజ్యమాడమని పిలిచారు. యెఫ్తా, మీరు పిలిచారు కదా, తై తక్క నెత్తి మీద బొక్క అంటే నేను వస్తాను అని అనుకోకుండా, నా దేవునికి చెప్పొస్తానన్నాడు. దేవునికి చెప్పగా దేవుడు వెళ్ళమన్నాడు. దేవా, నువ్వు వెళ్ళమంటున్నావు, నాకు విజయమే వస్తే నాకు ఎదురేది వస్తుందో దాన్ని నీకు బలిస్తానని మొక్కుకున్నాడు. వచ్చాడు, వీరోచితంగా పోరాడాడు, తన తండ్రి ఇంటిని, తన తండ్రి పేరును కాపాడాడు. ఎవరు? ద్వేషించబడినటువంటి ఈ వ్యక్తి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ ద్వేషించబడిన వ్యక్తికి ఎంత పరాక్రమం దొరికింది అనంటే, నా దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 17వ మాట చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 17వ మాట. ద్వితీయోపదేశకాండము
ద్వేషించబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచబలెను. ఎందుకంటే వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారమంతా ఇతనిదే. వీడు మనుషుల చేత ద్వేషించబడచ్చు కానీ తండ్రి బల ప్రారంభం గనుక ఇతనిదే రెట్టింపు భాగం అంటున్నాడు దైవజనుడైన మోషే ద్వారా దేవుడు. కనుకనే యెఫ్తా ద్వేషించబడినప్పటికీ దేవుడు యెఫ్తాకి డబల్ పోర్షన్ని దాచి ఉంచాడు, రెట్టింపు ఘనతనిచ్చాడు. నవ్వినోళ్ల ముందు తలను ఎత్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీరు గడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో ద్వేషించబడుతున్నావా? సంఘంలో ద్వేషించబడుతున్నావా? వ్యక్తిగతంగా ద్వేషించబడుతున్నావా? నిన్ను ద్వేషిస్తున్న వారి ఎదుట నీ తలనెత్తే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. నిన్ను ద్వేషిస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను చిన్న చూపు చూస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను తొక్కేద్దామని ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? నీ పునాదిని వాళ్ళే కడుతున్నారని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు అనుకుంటున్నారు నీకు సమాధి కడుతున్నానని, కానీ దేవుడు అంటున్నాడు అది సమాధి కాదురా, అది నీ పునాది అంటున్నాడు. యేసు ప్రభుకి సమాధి అయిపోయింది అనుకున్నారు, కానీ పునరుత్థానుడైన దేవుడు ఆ సమాధిని ఒక పునాదిగా చేసుకున్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఆయన పునరుత్థానుడిగా ఆరాధించబడుతున్నాడు. దేవుని పిల్లలమైన మనం ఈ మధ్యాహ్నపు వేళ గమనించండి, ఎవరిని ద్వేషించే వారంగా ఉండకూడదు. ద్వేషించబడిన లేయాను చూసిన దేవుడు, ద్వేషించబడిన యోసేపును చూసిన దేవుడు, ద్వేషించబడిన దానియేలును చూసిన దేవుడు, ద్వేషించబడిన మొర్దెకైను చూసిన దేవుడు, నా దేవుడు చూశాడంటే అతనికి సింహాసనం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కనుక మనం ఎప్పుడు ఏం కోరుకోవాలంటే ఎవరి చేత ద్వేషించబడతావా అని కోరుకోవాలి. ఎందుకంటే ద్వేషించబడటమే ద్వారం నీ దీవెనకు, శ్రమే ద్వారం నీ దీవెనకు. పల్లెటూరులో ఒక మాట అంటూ ఉంటారు, తిప్పలు లేనిదే పప్పలు రావు అని. నిజంగానే పప్పలు ఉండాలంటే ఎన్ని తిప్పలు పడాలి. ఇప్పుడు మిల్లులు వచ్చేసినాయి, కానీ అటువరకు బియ్యం నానబోయాలి, అవి సరైన సమయంలో తీయాలి, వాడేయాలి, పట్టించాలి. ఏమండి, కొన్నిటిని అరిసెలు ఉండాలి, అరిసెలు ఉండాలంటే పాకం పట్టాలి, పాకం పట్టాలంటే సరైన పాకం రావాలి, సరైన పాకం రాకపోతే కంకరాళ్ళు అయిపోతాయి. జాగ్రత్తగా వండాలి. కొంచెం పిండితో చెక్కలు ఉండాలి, ఆ చెక్కలు కూడా చక్కగా కుట్ర పెట్టాలి, లేకపోతే నిజంగానే చెక్కలు అయిపోతాయి. ఏమండి, మొత్తానికి ఇన్ని తిప్పలు పడి నెత్తి కాల్చుకుని కాళ్ళు కాల్చుకుని మొత్తానికి చాలా ప్రయాసపడితేనే కానీ పప్పలు అవుతాయి. విశ్వాస జీవితంలో కూడా శ్రమలు లేకపోతే శ్రమలు సౌందర్యహారాలుగా మారవు. శ్రమలే సౌందర్యహారాలు, శ్రమలే దీవెనలు, శ్రమలే అతిశయం, శ్రమలే ఆనందం, శ్రమలే ఉత్సాహం, శ్రమలే బలం. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు రెట్టింపు భాగమునకు కర్తలవుతారు. మీ దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోతుంది. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే ద్వేషించబడుతున్న సమయంలో ఓర్చుకోవటం నేర్చుకోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి నేర్చుకోవాలంటండి? ఓర్చుకోవడం నేర్చుకోవాలంట. ద్వేషించబడుతూ ఉన్నప్పుడు ఓర్చుకోవటం అస్సలు సాధ్యం కాదు కదండి. అసలు ఈ రోజుల్లో అస్సలు సాధ్యం కాదు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే రోజులు ఈ రోజులు.
నీదేమన్నా నేను తింటున్నానా అనే రోజులు, అసలు నీ మాట ఎందుకు వినాలరా అనే రోజులు, నువ్వు నన్ను ఎందుకు అంటున్నావురా అనే రోజులు కదండి. భర్తనైనా భార్య, భార్యనైనా భర్త ఇదే మాట అంటున్న పరిస్థితిని చూస్తున్నాం. సహవాసంలోనైనా, సంఘంలోనైనా, కుటుంబంలోనైనా ఏమండి గమనించండి, తాళుకునే పరిస్థితులు, ఓర్చుకునే పరిస్థితులు, ఒక మాట అట్టి పెట్టుకునే పరిస్థితులు కనిపించని రోజుల్లో మనం ఉన్నాం. కానీ తిరస్కారమంతా ఓర్చుకున్న యేసును తలంచుకోండి అని దేవుని వాక్యం మన కొరకు చెక్కబడిన సంగతి మనం మర్చిపోకూడదండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచించండి. దేవుని చేత మనము దీవించబడాలి అంటే, రెట్టింపు భాగమునకు మనము కర్తలం అవ్వాలంటే మొట్టమొదటిది ఏంటంటే మనము ద్వేషించబడుతున్నప్పుడు ఓర్చుకోవాలి. రెండవ సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ మాట దయచేసి చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ మాట. నీ దేవుడు ఏమాయనని 42 యోబు గ్రంథము 10. కీర్తనలో ఉన్నాం అనుకుంటే చెల్లయ్య, అతని స్నేహితుల క్షేమము కొరకు ప్రార్థన చేయగా అతని పూర్వపు స్థితిని, అతని క్షేమపు స్థితిని అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే, అబ్బా ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, రెండింతలు, అదే డబుల్ పోర్షన్. మనకు యెషయా గ్రంథం 61:7లో వ్రాయబడిన మూలవాక్యం ధ్యానిస్తున్నాం. రెట్టింపు భాగమునకు మీరు కర్తలవుతారు. యెఫ్తా రెట్టింపు భాగమునకు కర్త అయ్యాడు. ఇదిగోండి యోబు గారు కూడా రెట్టింపు భాగమునకు కర్త మారాడు. అనేకమైన సార్లు మనల్ని బయటోళ్ళు అంటున్నప్పుడు మనం తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏదో ఆడేదో అన్నాళ్లే అనుకుంటాం. కానీ ఇంటోళ్ళే అంటున్నప్పుడు, అయినోళ్లే అంటున్నప్పుడు, కావలసిన వాళ్ళే అంటున్నప్పుడు, అర్థం చేసుకోవాల్సిన వాళ్ళే అంటున్నప్పుడు, తోడుగా నిలవలసిన భార్యే అంటున్నప్పుడు, భరించవలసిన భర్తే బెదిరిస్తున్నప్పుడు, కడుపును పుట్టిన బిడ్డలే అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నప్పుడు, కన్న తల్లిదండ్రులే కాదంటున్నప్పుడు, తోబుట్టువులే వెలివేస్తున్నప్పుడు, మనం మాట్లాడాల్సిన మాటలు కూడా రాకుండా మన గుండెలో మనం ఎంత వేదన పడతామో మనకు దేవునికి మాత్రమే తెలుసు. అలాంటి పరిస్థితే యోబు గారిది కూడా. యోబు గారంటే స్నేహితులకు ప్రేమ. ఎంత ప్రేమ అంటే యోబుకు వచ్చిన ఆ దయనీయమైన దుస్థితి, దరిద్రాన్ని చూసి తట్టుకోలేక 7 రోజులు యోబు ముందు అలాగే కూర్చుని పోయారు. వాళ్ళు కూడా అన్నం నీళ్లు లేకుండా వాళ్ళు కూడా కూర్చుని పోయారు. కూర్చుని పోయిన వాళ్ళు కూర్చుని పోయినట్టున్నారు. అంటే 7 రోజుల తర్వాత మాట్లాడటం మొదలుపెట్టి యోబు మీద అనేకమైన మాటల వర్షం కురిపిస్తున్నారు. యోబు ఒక మాట్లాడాడు, రే బాబు స్టాప్ చేయండి, మీ నోటి మీద మీరు చేయి వేసుకోవాలని నేను కోరుతున్నాను. మీరందరూ యూజ్లెస్ డాక్టర్స్, నా గాయాన్ని మీరు కట్టలేరు, మీరు పనికి మాలిన వైద్యులు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి రా బాబు, మీకు దండం పెడతానంటున్నాడు యోబు. అంటే ఎంత గాయపరిచారో యోబుని, ఎన్ని మాటలు అన్నారో. దేవుని మీద నిరీక్షణను కోల్పోక భార్య మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్న, విశ్వాసంలో నుండి తప్పిపోక నిలిచి ఉన్నటువంటి యోబు దేవుని రెండింతల ఆశీర్వాదానికి అర్హంగా ఉన్న ఆ సమయంలో ఆ ఆశీర్వాదపు ద్వారానికి గడియపడిందంట. ఎందుకంటే యోబు తన స్నేహితుల మీద వ్యసనపాటును గుండెల్లో పెట్టుకున్నాడంట. అయితే తనను గాయపరిచి, తనను నిందించి, తనను అవమానపరిచి, తన గాయములను కట్టలేని, తన గాయములను పెద్దగా చేసే మాటలు మాట్లాడినటువంటి ఆ స్నేహితుల క్షేమం కొరకు ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో రెండింతల ఆశీర్వాదం దిగి వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అంటే గమనించండి, రెండింతల ఆశీర్వాదానికి కారణం ఒకటి ద్వేషించబడటంలో ఓర్చుకోవటం, రెండవది దేవుని బిడ్డలారా గమనించండి, అనేక రకాలైన నిందలలో మనము క్షమించగలగటం. మూడవ సంగతిని కూడా మీ గమనానికి తెస్తాను. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ మాటను మనము చూస్తే రెండింతల ఆశీర్వాదానికి మరొక దారి మనకు కనబడుతూ ఉంది. దయచేసి చూడండి.
రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ మాట. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునోనని దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని ఏలియాతో చెప్పాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా హల్లెలూయా. ఎవరి ఎలీషా? 12 అరకల వ్యవసాయం కలిగిన భూస్వామి. 12 అరకల వ్యవసాయం కలిగిన ఈ భూస్వామి తన 12 అరకల వ్యవసాయాన్ని విడిచిపెట్టి కాడికి కట్టిన ఎద్దులను ఓడదీసి ఆ ఎద్దులను వధించి బంధువులందరికీ భోజనం పెట్టి, ఈ రోజుతో మీ అందరినీ నేను ఇంకా కలవలేను, నేను సేవకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎక్కడ సేవకు వెళుతున్నావయ్యా? ఏ సంఘాన్ని చూస్తావయ్యా? మీ సంఘంలో ఎన్ని వందల మంది ఉంటారు అంటే, అంత సీన్ ఏమి నాకు లేదు. నేను చేసే సేవ ఏంటంటే, పాస్టర్ గారు ఆహారం తిన్న తర్వాత ఆయన మూతి తుడిసి ఆయన చేతి మీద నీళ్లు పోయటం అని చెప్పాడు. ఇదేమి సేవరా బాబు? 12 అరకల వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఆయన చేతి మీద నీళ్లు పోయటానికి వెళ్తావా అని కొంతమంది ఎద్దేవా చేసినా ఆ మాటలేమి పట్టించుకోకుండా ఏలియాను వెంబడిస్తూ ఉన్నాడు. అయితే ఏలియా ఇంత మట్టుకు చాలని తన కొరకు అగ్ని రథాలను దేవుడు పంపబోతున్నాడు, ఇక నేను పరలోకి వెళ్ళిపోతానని అర్థం చేసుకున్నప్పుడు తనతో పాటు ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా ఏమార్చి, ఆ శిష్యులందరినీ కూడా వదిలించుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎరికో నుండి గిల్గాలు నుండి యొర్దానుకు ఇలా మజిలీలు చేస్తూ మాయమైపోతూ ప్రత్యక్షమవుతూ ఉన్న సందర్భంలో శిష్యులందరూ ఏలియాను వదిలిపెట్టేయగలిగారు, కానీ ఎలీషా మాత్రం ఏలియాను వదలకుండా వెంటాడుతున్నాడు. అలా వెంటాడుతున్న సమయంలో ఏలియా ఎలీషాను అంటున్నాడు, నాయనా నీకేం కావాలి? నేను తీసివేయబడక మునుపు నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు? 12 అరకల వ్యవసాయాన్ని వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చావు, ఇదిగో నన్ను వెంబడిస్తున్నావు, శిష్యులందరూ ఆగిపోయారు, నువ్వు మాత్రం ఆగకుండానే నా వెనకాలే వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు? నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు వెంటనే ఎలీషా అన్నాడు, అయ్యా నీ మీద ఉన్న ఆత్మాభిషేకంలో నాకు 2 పాళ్ళు ఎక్కువ కావాలి అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. 2 ఆత్మాభిషేకము కావాలి. ఏలియా వెంటనే, నాయనా అదంత చిన్న పని కాదు, కానీ నువ్వు కోరుకున్నావు గనక నీకు ఒక దారి చెప్తున్నాను. ఏంటంటే, నేను తీయబడే సమయంలో, నేను ఎత్తబడే సమయంలో, నేను వెళ్ళిపోయే సమయంలో నువ్వు నన్ను చూడాలి అన్నాడు. నిజంగానండి, మనిషి పోయే సమయాన్ని ఎవరైనా చెప్పగలమా? వానొచ్చే సమయాన్ని ఎవరైనా చెప్పగలమా? పొద్దున ఇలాగే డోక్పర్లో వాక్యం చెప్తూ 4-5 రోజుల నుంచి పడుతుంది అంటుంది, అది పడి సావట్లేదు అన్నా నేను. పాపం మీరేమో ఎన్నిన్నా నేను ఎన్ని చెప్పినా సీరియస్గా చూడరు, కానీ వాన మాత్రం సీరియస్గా తీసుకున్నట్టుంది. ఈడింత మాట అంటాడా అని నన్ను అసలు డోక్పర్ నుంచి విజయవాడ వెళ్ళనివ్వకుండా కొట్టేసింది. విజయవాడ దారి మొత్తం నీళ్ళే. ఎంత ట్రాఫిక్ అంటే అసలు నేను ఎప్పుడు 10:30 కల్లా విజయవాడ వెళ్ళి నిలబడి వాక్యం చెప్పేవాడిని, 11:30 కూడా వెళ్ళలేకపోయాను వాళ్ళ. అసలు ఇక్కడికి ఏ టైం అయిపోద్దో వచ్చేసరికి అనుకున్నాను, కానీ దేవుడు కొంత మేరకు 1 గంటకు అలా తీసుకొచ్చేసాడు. దేవుని బిడ్డలారా, ఆ వర్షం చాలా సీరియస్గా తీసుకున్నట్టుంది. నేను అన్న మాటని పడి సావట్లేదు ఇది అన్నాను. ఇక అంతే, అసలు మిన్ను విరిగి మీద పడిపోతుందా అన్నట్టు భోజనాలు జరుగుతూనే ఉన్నాయి. అంత మబ్బు పట్టుకొచ్చి వర్షం మొదలైంది. దేవుని బిడ్డలారా, నిజంగా వర్షం వచ్చే సంగతి ఎవరూ కనిపెట్టలేం. మొన్న ఈ మధ్య మా బంధువుల్లో ఒక ఆయన చచ్చిపోతున్నాడు, ఇక అయిపోయింది ఆయన పని అంటే, అదే టైంలో నాకు వరుసనే మీటింగులు ఉంటే నేను మా అమ్మతో అన్నాను, అమ్మ నువ్వు చచ్చిపోయినప్పుడు వెళ్ళు, నేను ఆ కార్యక్రమానికి వెళ్తానులే, పలానా రోజు పెడతారనుకుంటే, ఈరోజు చచ్చిపోతే ఆ రోజుకు పెడతారు కదని మేము ఇక్కడ లెక్కలు వేసుకున్నాం. 6-7 నెలలు అయిపోయినా కంకరాయిలాగా ఆయన అట్టాగే ఉన్నాడు. పోతాడనుకున్న మనిషి రాదనుకున్న వర్షం వచ్చింది. మొత్తానికి ఏలియా వెళ్ళిపోయే సమయాన్ని ఎలీషా ఎట్టా కనిపెట్టగలడు? నేను అనుకుంటానండి, సరిగ్గా తిన్నాడో లేదో, సరిగ్గా పడుకున్నాడో లేదో. ఎందుకంటే తింటున్నప్పుడు వెళ్ళిపోవచ్చుగా, పడుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చుగా. ఎలీషా పడుకున్నప్పుడు ఏలియా వెళ్ళిపోవచ్చు కదా, దీనికి వెళ్ళినప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, దీనికి వెళ్ళినప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా. అంటే నేను ఆలోచించిన సంగతి ఏంటంటే, ఏ పని సంపూర్ణంగా చేయలేదన్నమాట. కనిపెడతానే ఉన్నాడు. ఒకానొక సమయం వచ్చింది, అగ్ని రథాలు ఆకాశం నుండి దిగిని
ఏలియా అలాగున వెళ్ళి ఆ రథాల మీద కూర్చున్నాడు. అగ్ని రథాలు పైకి వెళ్ళిపోతుంటే గబగబా ఎలీషా పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా ఏలినవాడా, ఇశ్రాయేలుకు రథము రవుతూ నీవే కదా, నాకేమి చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటని అడిగాడు. ఏలియా, అవరే బాబు చూసావా, నువ్వు మామూలుడు కాదు అనుకున్నాడో ఏమో. భుజం మీద ఉన్నటువంటి ఎప్పుడు వేసుకున్నాడో అసలు ఉతికోడో ఉండరో ఆ ధూళి పట్టిపోయిన దుమ్ము పట్టిపోయిన ఆ దుప్పటిని అలాగున ఎలీషా మీదకి వదిలాడు. ఈ దుప్పటితో నేను ఏం చేసుకుని రా బాబు అనుకోకుండా ఈ దుప్పటినే, ఏలియా దుప్పటినే పుచ్చుకుని, ఏంటిది కేవలం దుప్పటే పుచ్చుకుని అన్నాడు, ఏలియా దేవుడా నువ్వు ఎక్కడున్నావని యొర్దాను నది మీద కొట్టగా యొర్దాను నది 2 పాయలైపోయింది. ఈ సంగతిని చూచిన ఏలియా శిష్యులందరూ ఎలీషాను వెంబడించారు. యొర్దాను నది చీలటం మొదలుపెట్టి ఎలీషా చనిపోయిన తర్వాత కూడా ఎలీషా ఎముకలు కూడా అద్భుతాన్ని చేసింది. నిద్రపోయే వాళ్ళు ఒక్కసారి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వింటున్నారండి? ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు? 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలను చేశాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్పండి, ఇప్పుడు 2 వచ్చిందా లేదా? 2 వచ్చింది. యెఫ్తాకి 2 వచ్చింది. కారణం ఏంటంటే ద్వేషించబడుతున్నప్పుడు ఓర్చుకున్నాడు. యోబుకు 2 వచ్చింది. కారణం ఏంటంటే గాయపరిచిన వారికి క్షేమం కోరాడు. ఇదిగో ఎలీషాకి 2 వచ్చింది. కారణం ఏంటంటే నమ్మకంగా దేవుణ్ణి వెతికాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదే ఘనతకు కారణం, ఇదే రెట్టింపు భాగానికి కారణం. అందరం రెట్టింపు బాబో, నన్ను రెట్టింపుగా దీవించిన పాస్పోర్ట్లు వేసుకుని మనం అరిసినంత మాత్రాన మనల్ని ఏమి దీవించడు దేవుడు. ప్రార్థన చేసేసినంత మాత్రాన మనము మన హృదయంలో కలిగి ఉండవలసిన వాటిని, తీసివేసుకోవలసిన వాటిని గమనించకుండా, గుర్తించకుండా ఉంటే ప్రభు మనల్ని దీవిస్తాడా? దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటేనండి చాలా చక్కటి విషయాలు మన కొరకు వ్రాయబడి ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం చూద్దాం పిల్లారా. ఘనత ఎక్కడ దాగి ఉందో, ఘనత ఎక్కడ దాగి ఉంటుందో కొన్ని విషయాలు టక చెప్పి నేను ముగిచ్చేస్తాను. చాలా స్పీడ్గా, ఫాస్ట్. అదేంటంటే చూడండి, బులెటిన్, ఫాస్ట్ బులెటిన్ అంటారే టీవీ 9లో, అలా ఫాస్ట్ బులెటిన్ లాగా చెప్పేసి ముగిచ్చేస్తాను. చూడండి ఒకసారి, సామెతలు 15:33. చూడండి, ఘనతకు ముందు వినయము ఘనతను మోసుకొస్తుంది కదండి. 149వ కీర్తన 5వ మాట చూడండి. 149వ కీర్తన 5వ మాట, వినయము ఘనతను మోసుకొస్తుంది. భక్తులు ఘనతనుంది ప్రహర్షిస్తారు. అంటే భక్తి కలిగిన జీవితం ఘనతను మోసుకొస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనం, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు. అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానము ఘనతను తెస్తుంది కదా. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం. సామెతలు 19:11. అమ్మా, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట. తప్పులు క్షమించే క్షమాపణ కలిగిన మనస్సు ఘనతను మోసుకొస్తుంది. 5వ సంగతి చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వాక్యం. 14:34 సామెతలు 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. అంటే నీతి ఘనతను మోసుకొస్తుంది, నీతి ఘనతను మోసుకొస్తుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ మాట చూడండి. సామెతల గ్రంథం 13:18. అమ్మా, గర్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతను పొందుతాడు. అంటే గర్దింపును లక్ష్య పెట్టే మనస్సు ఘనతను తీసుకొస్తుంది కదండి. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 6 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది ఏంటి?
వినయము ఘనతను తీసుకొస్తుంది. రెండోది ఏంటి చెప్పండి? భక్తి ఘనతను తీసుకొస్తుంది. మూడోది ఏంటి చెప్పండి? జ్ఞానం భక్తిని తీసుకొస్తుంది, ఘనతను తీసుకొస్తుంది. నాలుగోది ఏంటి చెప్పండి? క్షమాపణ ఘనతను తీసుకొస్తుంది. ఐదవది ఏంటి? నీతి ఘనతను తీసుకొస్తుంది. ఆరవది ఏంటి చెప్పండి? గర్దింపు ఘనతను తీసుకొస్తుంది. ఏడవది ఆఖరిది చెప్పి ముగిచ్చేస్తాను. 112వ కీర్తన 9వ మాట. 112వ కీర్తన 9వ మాట. 112వ కీర్తన 9వ మాట. వాళ్ళు దాతృత్వము కలిగి పేదలకిస్తాడు, వాని నీతి నిత్యము నిలుచును. దాతృత్వము ఘనతను మోసుకొస్తుంది, ఘనతను మోసుకొస్తుంది. వింటున్నారండి? ఘనపరచబడాలి, రెట్టింపు ఘనత మనకు రావాలి, రెట్టింపు భాగము మనకు రావాలి, రెట్టింపు డబల్ పోర్షన్కి మనము కర్తలముగా ఉండడానికి పిలువబడ్డాం. అయితే దేవుడు మనకు రెట్టింపునివ్వగలగాలి అంటే ఈ రకమైన దారుల్లో మనం ప్రయాణం చేయాలి. ఆ కృప దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. సిసి గారు ప్రార్థన చేస్తారు. దయచేసి మెళుకువగా ఉండండి. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కళ్ళు కూడా మెళుకువగా ఉండాలని మనవి చేస్తున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా, ఈ పునరుద్ధానపు వేళనైనా మీరు మా ప్రతి ఒక్కరి హృదయాలను దర్శించిన దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయా జీవము గల మాటలు వినటానికి నాయనా, అయా మా చెవులు నా ప్రభ అప్పగించడానికి కృపనిచ్చిన తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం నైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం నైనా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతి సింహాసనాసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా యేసయ్య, మీ ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన నామాన్ని బట్టి నా ప్రభా మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా ఈ మధ్యాహ్న కాల వేళ నా తండ్రి, అయా నీ సన్నిధిలో చేరిన మాతో నా ప్రభా, అయా మీ సేవకుని మీ ఆత్మతో అభిషేకించి అయా మీరు మాట్లాడిన విలువైన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలునైనా. అయా గడిచిన పునరుద్ధాన దినము నుండి పునరుద్ధానం వరకు అయా సురక్షితమైన మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. అయా నీ సన్నిధికి వచ్చిన మాతో నా ప్రభానైనా, అయా నా ప్రభా మీరు మాట్లాడిన ప్రతి అయా విలువైన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలునైనా, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ఇజ్రాయేలీలు మీకు విరోధముగా పాపం చేయుట ద్వారా నా ప్రభా, అయా ఎగ్లోను అనే వలయములో చిక్కుకున్నారు తండ్రి 18 సంవత్సరాలనైనా. అయా ఎప్పుడైతే మరలా తిరిగి నా ప్రభా నీ సన్నిధికి వచ్చారో నా ప్రభా, యెహూదు అనే ఐక్యత కలిగిన నా ప్రభా నైనా, అయా నైనా సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరచబడ్డారు ప్రభా. 80 సంవత్సరాలు వారు సురక్షితంగా నివసించేటట్లుగా చేసిన గొప్ప దేవుడు ప్రభా. మీకు స్తోత్రాలునైనా. అయా మీకు వందనాలు, వందనాలు ప్రభా నాయన. మీకు స్తోత్రాలు. వాక్యాన్ని వినిన మేము కూడా నా ప్రభా, అయా మా హృదయంలో నీకు విరోధముగా పాపం చేయకుండానట్లుగా, నీ దృష్టి ఎదుట చెడుతనం చేయకుండానట్లుగా, అయా నిన్ను ఎప్పుడైతే నైనా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తామో అప్పుడే నైనా మా హృదయాల్లో నా ప్రభా నెమ్మదిని కలుగు చేసే దేవుడవు. అయా నా ప్రభా ఆనందాన్ని కలుగు చేసే దేవుడవు. అయ్యా నిత్య సంతోషమునిచ్చే దేవుడవు, నిత్యమైన వెలుగుగా ఉండే దేవుడు అని మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా నా ప్రభా నైనా, అయా అనేకులు మమ్మల్ని అవమానపరచొచ్చు, నిందించవచ్చు నా తండ్రి. అయా మేము జీవము గల మీ సన్నిధిని మేము ఆశ్రయించడం ద్వారా నా ప్రభా రెట్టింపు ఘనతకు పాత్రులుగా మేము ఎంచబడతామని నైనా, అయా మీ సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా.
యేసయ్యా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నాయన. అయా మా పితరులు నా ప్రభ, యొప్తాను నా ప్రభ, మీరు ఏ విధంగా అయా బహుగా నా ప్రభానైనా అయా ఘనపరిచి నాయన యుద్ధమును జయించడానికి సహాయం చేశారు నా ప్రభ. అదేవిధంగా యోబు గారు చేసిన తన స్నేహితులు నిమిత్తం చేసిన ప్రార్థన ద్వారా నా ప్రభానైనా అయా రెండింతల ఆశీర్వాదమునైనా కలుగు చేసిన దేవుడవు నా తండ్రి, మీకు స్తోత్రాలు నైనా. అయా ఎప్పుడైతే మేము బలహీనులమో అయా మమ్మల్ని బలపరచడానికి దినమెల్లా మీ చేతులు చాపుచూ ఉన్న దేవుడవు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏ విధము చేతనైనా నా ప్రభా నీ సన్నిధిని మేము విడవక నా ప్రభా అయా రెండింతల దీవెనలు, రెండింతల మేలులు, రెండింతలనైనా ఘనతలునైనా నా ప్రభా పొందుకునే వారిగా ప్రతి విషయంలో నా ప్రభా మీ త్రోవల్లో నడుచుకుంటూ మీ మార్గాలను అనుసరిస్తూ అయా నీ మాటను నా ప్రభానైనా అయా మాటకు చెవియొక్కి విధేయత కలిగి నడుచుకునే మనస్సునైనా నాకును మాకును అనుగ్రహించండి ప్రభా, మీకు స్తోత్రాలు. అయా నీ సేవకుని ద్వారా చెప్పబడిన ప్రతి మాటను అయా విన్నా మేము ప్రతి ఒక్కరూ హృదయంలో భద్రపరుచుకొని దాన్ని అనుసరించేవారిగా ఉండే మనస్సును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వినిన వాక్యాన్ని విడిచిపెట్టేవారిగా ఉండకుండా అయా వినిన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఆ మార్గంలో నడిచేవారిగా నా ప్రభా మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా నైనా అయా మీరు బలపరిచి నడిపించండి ప్రభా, మీకు స్తోత్రాలు. మా వల్ల అయితే కాదు కానీ నా ప్రభా సమస్తము సమకూడి మేలుకరంగా జరిగించగలిగిన సమర్థుడైన దేవుడు నా ప్రభా. ఎప్పుడైతే మమ్మల్ని మేము మీ బలిష్టమైన హస్తాలకు అప్పగిస్తామో అప్పుడే రెండింతల మేలులు, రెండింతల ఘనతలు అయా రెండింతల దీవెనలతో మీరు మమ్మల్ని నింపి మీ చిత్తానుసారమైన మార్గాల్లో నడిపిస్తానని నాయన వాగ్దానం చేసిన దేవుడవు నా ప్రభా. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడవు నమ్మదగిన దేవుడవు కనుక నా ప్రభా అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవ సేవకుని ద్వారా చెప్పబడిన ప్రతి వాగ్దానపుతో కూడుకున్న ప్రతి మాట మా జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా మీరే సహాయం చేసి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ క్రీస్తు వారి పేరిట ఈ మనవులు పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.